హాయ్ అండి, వెల్కమ్ టు మెస్పరైజింగ్ ఫుడ్. పచ్చిశనగపప్పులో కొబ్బరి వేసి కర్రీ చేసేద్దామండి. ప్రాసెస్ చూద్దాము. గిన్నె తీసుకోండి. గిన్నెలోకి 1 గ్లాస్ వరకు, టీ గ్లాస్ అండి, ఇలా పచ్చిశనగపప్పును వేసుకోండి. 1 అవర్ నానబెట్టుకోండి. నానబెట్టుకున్న తర్వాత మీరు స్టవ్ మీద పెట్టుకొని ఉడకబెట్టుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే ఉడకాలండి. ఒకసారి మీరు హ్యాండ్తో కూడా చెక్ చేసుకోండి. ఇలా ఉడికితే సరిపోతుంది. దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. అలాగే ఫ్రెష్ కోకోనట్ని తీసుకోండి. మీరు పీల్ చేసుకోండి, లేకున్నా పర్వాలేదండి. నేను ఇలాగే వేసేసుకుంటున్నాను. మూత పెట్టుకొని చక్కగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా పౌడర్ లాగా వస్తే సరిపోతుందండి. ఇలా వచ్చినప్పుడు దీన్ని కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే ఈ కర్రీలోకి 2 ఆనియన్స్ని, 3 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. కడాయి తీసుకోండి. 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. తాలింపు గింజలు వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు కూడా వేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చిటపట అన్నప్పుడు పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. వీళ్ళు చక్కగా ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇవి ఫ్రై అయ్యాక ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోండి. ఆనియన్స్ అనేవి ఈ విధంగా ఫ్రై అవ్వాలండి. కొద్దిగా ఫ్రై అయ్యాక పసుపు కూడా యాడ్ చేసుకోండి, 1/2 టేబుల్ స్పూన్ వరకు. ఇప్పుడు పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేసుకొని ఇవి 5 మినిట్స్ అయినా ఆయిల్లో వేగితే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. వేగిన తర్వాత మీరు ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న కొబ్బరిని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కొబ్బరి కూడా మొత్తం కర్రీలో కలిసేలాగా గరిటతో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఒక 5 మినిట్స్ అయినా చక్కగా కొబ్బరి కూడా ఆయిల్లో వేగితే బాగుంటుందండి టేస్ట్. ఇలా ఫ్రై చేసుకున్నాక మీ రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోండి. మీరు కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. ఈ కారం, ఉప్పు మొత్తం కర్రీకి పట్టేలాగా గరిటతో కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోండి ఒక 5 మినిట్స్. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.